ఈరోజు బుధవారం పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారిగా పఠించాల్సిన నవగ్రస్తులు, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఈ వీడియోలో. 17 జనవరి 2024 రోజు. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 17 జనవరి 2024 పంచాంగ వివరాలు మరియు తారాబలము, ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. 17 జనవరి 2024 బుధవారము. ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం 6:32 ప్రారంభమవుతుంది. సూర్యాస్తయము 5:42 ముగుస్తుంది. తిథి ఈరోజు శుక్ల సప్తమి. మరుసటి రోజు రేపటి అంటే గురువారం తెల్లవారుజామున వరకు 3:13 వరకు ఉంటుంది. తెల్లారితే గురువారం అవుతుంది. ఈ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 10:21 వరకు ఉంటుంది. తర్వాత రేవతి వస్తుంది. ఈరోజు యోగము శివము, కరణము, గరజి. శుభ సమయాలు ఉదయం 9 నుంచి 10 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:30 నుంచి 11:36 నుంచి 12:24 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 9:13 నుంచి 10:43 వరకు. అమృత గడియలు 6:58 నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం తిరిగి అమృత గడియలు తెల్లవారుజామున 6:14 వరకు ఉంటాయి. అయితే ఈరోజు వర్జం రాత్రి ఉంది కాబట్టి ఉదయం టైంలో ఎలాంటి వర్జం లేదు. ఇకపోతే ఈరోజు నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం కాబట్టి బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన ప్రియాంగ గులిక శామం రూపాయణం ప్రతిమం సౌమ్యం గుణభేద తమ బుధం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. నవగ్రహ స్తోత్రము. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం శనికి అధిపతి కాబట్టి నీలాంజన సమావాసం రౌమిత్రం ఏమాగ్రహం ఛాయ మార్తాండ సంపుతం తం నమామి శనిశ్వరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. ఈరోజు బుధవారము విఘ్నేశ్వరునికి చాలా ప్రీతికరమైన రోజు. గరికతో విఘ్నేశ్వరుని ఆరాధిస్తే అధిక శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా గణేశుడిని ఆరాధించేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. అటుకులు బెల్లం ప్రసాదం రచించాలి. షోడోపచార పూజ చేయాలి. అంటే 16 నామాలతో వినాయకుడిని అర్చిస్తే చాలు. మీ పిల్లల చేత ఓం గం ఐం గణపతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఇంకా ప్రతిరోజు జపం చేస్తే 1 సంవత్సరం కాలం పాటు విద్యాబుద్ధుల్లో అధికంగా బాగా అబ్బుతాయి. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇకపోతే ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఏంటో పరిశీలి. ఉత్తరభాద్ర నక్షత్రం కాబట్టి ఉదయం 11 గంటల వరకు ఈ అశ్విని, మఖ, మూల నక్షత్రాలకు మిత్రతార అవుతుంది, బాగుంది. భరణి, పూర్వ, పల్గుని, పూర్వాషాఢ నక్షత్రాలకు నైరుతి తార అవుతుంది, బాగాలేదు. కృత్తిక, ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు ప్రత్యేక తార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోళ్లు కానీ ఏవైనా భూ సంబంధమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు. అలాగే ఆరుద్ర, శతభిషం, స్వాతి నక్షత్రాలకు యువతార అవుతుంది, బాగాలేదు. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలకు సంపత్తార అవుతుంది. ధన విషయంలో ఏదైనా పనులు చేసుకోవచ్చు. ధనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేసుకోవచ్చు ఏదన్నా. చాలా బాగుంది. ఆశ్లేష, పుష్యమి, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగాలేదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు పరమవైతి తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ఈ రకంగా ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. లేకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు మే రాశిలో ఉంది చంద్రుడు ఉన్నాడు కాబట్టి వృషభము, మిథునము మరియు తుల మరియు మే రాశులకు ఈరోజు చంద్రబలం బాగుంది. తారాబలం బాగలేని వారు చంద్రబలం బాగున్నప్పుడు ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు. ఈరోజు ఉత్తరం వైపు ప్రయాణించడానికి వారసులు అవుతుంది కాబట్టి ప్రయాణించకూడదు. అలా ప్రయాణించాలనుకున్నప్పుడు తూర్పు వైపు తిరిగి కొంత దూరం ప్రయాణించి ఉత్తర వైపు ప్రయాణిస్తే ఈరోజు మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఈ నక్షత్రానికి ఎలాంటి శాంతి ఈ నక్షత్రం కాదు. ఏ పాదంలో ఇచ్చా కూడా శాంతి చేయాల్సిన అవసరం లేదు. మంచి శూరుడు, కర్మకారకుడు, మంచి కష్టపడి జీవించేవాడు, న్యాయ కోవిదుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో
పుత్రిక ఎవరి జన్మించడంలో దోషం ఉండదు. కాబట్టి వీళ్ళు చక్కగా మాట్లాడతారు, శత్రువులు జయించేవారు ఉంటారు, కష్టపడి పనిచేసేవారు, ధర్మకార్యాలు చేస్తారు. స్త్రీ పుట్టిన శాంతమూర్తి అవుతుంది, సహనం కలిగి ఉంటుంది, ఓర్పు ఉంటుంది, ధనవంతరాలు, సత్సంతానం అవుతారు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం జన్మించిన వారి యొక్క మహాదశ వీడియో శని కనుక మహాదశలో మీకు నచ్చితే జీవితం లైక్ చేయండి, ప్రారంభమవుతుంది. షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ కాకపోతే చేయండి. ఈరోజు నా బుధవారం ఛానల్ని. ప్రత్యేకంగా చేయాల్సిన ఆరాధన అంటే ఈరోజు బుధ గ్రహాన్ని విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. విఘ్నేశ్వరుని గరుకుతో ప్రతి బుధవారం పూజ, అలాగే సంకష్ట చతుర్దశి రోజు కూడా చేసుకుంటే ఏదైనా పనులు సాగుతాయి. బుధవారం విష్ణుమూర్తికి అధిపతి కాబట్టి విష్ణు సహస్ర పారాయణ చేసుకుంటే అత్యధిక శుభఫలితాలు వస్తాయి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, విద్యలో రాణించలేరో, విదేశీ యానం వెళ్తున్న వారంతా కూడా ప్రతి బుధవారం గరికతో విఘ్నేశ్వరుని ఆరాధిస్తే కనుక మీకు తప్పకుండా మీకు త్వరలోనే మీకు అన్ని శుభఫలితాలు కలిగి మీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.